పాకిస్తాన్లో ముస్లింలకు తప్పించి మరొకరికి ఛాన్స్ లేదని వాదిస్తుంటారు. ఇక్కడ కూడా సహజంగా అదే అనుకుంటుంటాం. మైనార్టీల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం వలన జరిగినటువంటి పరిణామం. వాళ్ళ మీద దాడులు, వేధింపులు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నటువంటి అవి పక్కన పెడితే నిలబడ్డటువంటి వాళ్ళకి మాత్రం ఛాన్సెస్ వస్తున్నాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఒక క్రైస్తవ మహిళ ఏకంగా పాకిస్తాన్లో సైన్యంలో బ్రిగేడియర్గా తొలిసారి ఎన్నిక కావడం. పాకిస్తాన్లో మైనారిటీ వర్గానికి చెందినటువంటి తొలి మహిళా బ్రిగేడియర్గా అంటే 77 ఏళ్ల తర్వాత సాధ్యమైంది ఇది. హెలెన్ మేరీ రాబర్ట్స్ చరిత్ర నెలకొల్పారు. ఆమె 26 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కార్ప్స్లో సీనియర్ పెథాలజిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. పాక్ జనాభాలో 96.47% మంది ముస్లింలు ఉంటే హిందువులు కేవలం 2.14%. స్వతంత్రం వచ్చినప్పుడు 28% దాకా ఉండేవాళ్ళు. క్రైస్తవులు 1.27% దాకా ఉన్నారు. అయితే ఆవిడ బ్రిగేడియర్గా ఎన్నికైంది కానీ డైరెక్ట్ సైన్యం కాదు, డాక్టర్స్ విభాగంలో పనిచేస్తుంది. అది తేడా ఇక్కడ.